సార్ నేను ఎక్స్టర్నల్లో పాస్ అయిపోయా, నేను లేటరల్ ఎంట్రీ, కానీ ఇంటర్నల్లో నాకు 11 మార్క్స్ వచ్చినాయండి, ఎక్స్టర్నల్లో 28 మార్క్స్ వచ్చినాయండి. 28 + 11 39 అండి, 1 మార్కు తగ్గింది. మరి ఎక్స్టర్నల్లో నేను పాస్ అయిపోయాను, ఇంటర్నల్లో నాకేమో 11 ఉన్నాయి, మరి ఇంటర్నల్కి ఏమో మీరు గ్రేస్ మార్క్స్ యాడ్ చేసుకోవడం కుదరదు అంటున్నారు, మరి ఇప్పుడు నేను మళ్ళీ సప్లీ రాసుకోవాల్సిందేనా? హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. టెలిగ్రామ్ లింక్, వాట్సాప్ లింక్ 2 డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి పీడిఎఫ్స్ మెటీరియల్స్ వాటి కోసం. సో ఇందులో వచ్చేసరికి చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, కెన్ వి అప్లై JNTH గ్రేస్ మార్క్స్ విత్ లెస్ ఇంటర్నల్ మార్క్స్? ఇంటర్నల్ మార్క్స్ తక్కువ ఉంటే గ్రేస్ మార్క్స్ యాడ్ చేసుకోవడానికి ఉంటుందా అని చెప్పేసి ఇందులో డిఫరెంట్ కేసెస్ ఉన్నాయి గ్రేస్ మార్క్స్ రూల్స్లో. సో వాటి గురించి అయితే చెప్పబోతున్నాను. ముందుగా అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది, దాంట్లోకి వెళ్ళి డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో డౌట్స్ వీడియో పెడుతున్నా. JNTU అప్డేట్స్ ఛానల్ లింకు, సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్ ఛానల్ లింకు, తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వేటికి అవే మీకు ఉపయోగపడతాయి. ఇక టాపిక్లోకి వెళదాము. ముందుగా చూసుకుంటే ఇంటర్నల్ మార్క్స్ గురించి మాట్లాడదాం. సో లాస్ట్ ఇయర్ ఏమైంది, ఫస్ట్లో గ్రేస్ మార్క్స్ ఇచ్చినప్పుడు R18, 20, 22 వాళ్ళకు అప్పుడు వచ్చేసరికి ఫస్ట్లో ఏమని చేశారంటే ఇంటర్నల్స్ 10 కన్నా తక్కువ ఉంటే గ్రేస్ మార్క్స్ అప్లై చేసుకోవడానికి లేదు అని చెప్పేసి అప్పుడు వాళ్ళు ఒక రూమర్ అయితే స్ప్రెడ్ చేశారు. కొంతమంది ఏమో 14 ఉండాలి, కొంతమంది ఏమో 12 ఉండాలి అని చెప్పేసి స్ప్రెడ్ చేశారు. సో అయితే తర్వాత వచ్చేసరికి ఏంటంటే మరి గ్రేస్ మార్క్స్ అందరికీ ఇవ్వటం అయితే జరిగింది. మరి ఎలా ఇవ్వటం జరిగింది? సో ముందు గ్రేస్ మార్క్స్లో కొన్ని రూల్స్ ఉన్నాయన్నమాట, ఎలిజిబిలిటీ రూల్స్ కొన్ని రిలీజ్ చేశాడు. దాని ప్రకారం ఏంటంటే ఇంటర్నల్స్కి మీరు గ్రేస్ మార్క్స్ యాడ్ చేసుకోవది కాదు అని వాళ్ళు చెప్పారు. దానికి వీళ్ళు ఇదంతా సృష్టించేసి అంటే ఊహి చేసుకొని అట్లా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు 8 ఇంటర్నల్స్ ఉన్నాయి ఒక సబ్జెక్టు, అయితే బెస్ట్ మార్క్స్ ఎక్స్టర్నల్లో వచ్చేసరికి 19 ఉన్నాయి. అయితే ఇప్పుడు 9 గ్రేస్ మార్క్స్ ఇచ్చారు అనుకుందాం. ఆ 9 మార్క్స్ ఈ 19 కలిపితే 28 అవుతాయి. 28 అను ఈ 8 ఇంటర్నల్ ఏమవుతాయి, 36 అవుతాయి. కానీ మనకు కావాల్సింది ఎంత, 40. ఎన్ని మార్కులు తగ్గినాయి, 4 మార్క్స్ తగ్గినాయి. అటువంటి సందర్భంలో గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ ఉండదు. ఇప్పుడు ఇంకో విషయం చెప్తా. అయితే ఇదే 8 ఇంటర్నల్స్ ఉన్నాయి, ఇక వచ్చేసరికి 22 ఎక్స్టర్నల్ బెస్ట్ మార్క్స్ వచ్చినాయి, కానీ పాస్ అవ్వలేదు. ఎక్స్టర్నల్లో 24, 26 కదా మీకు పాస్ మార్కు. అయితే ఈ 22కి ఈ 8 ఇంటర్నల్స్ కలిపితే 30 అవుతున్నాయి. ఇంకా ఎక్స్టర్నల్ ఎంత కావాలి, 10 మార్క్స్ కావాలి, 10 మార్క్స్ కావాలి. ఇప్పుడు కూడా ఉన్నది 9, 39 దాకా వచ్చి ఆగిపోయింది, అప్పుడు ఫెయిలే, అప్పుడు కూడా కుదరదు. ఇక మూడో కేసు చెప్తా. ఇంటర్నల్స్ 8 ఉన్నాయి, ఎక్స్టర్నల్స్లో 23 ఉన్నాయి. 23 + 8 అంతా 31. 31 9 కలిపితే ఎంత రెగ్యులరు, 40. పాస్ అయిపోయాడు కదా. సో కరెక్ట్గా 40 వచ్చినాయి, పాస్ అయిపోయాడు. ఈ కేసులో కుదిరింది, చూసారా మీరు. సో అంటే ఇంటర్నల్స్ ఎంత ఉన్నా కూడా మీరు ఎక్స్టర్నల్ మార్క్స్కి గ్రేస్ మార్క్స్ అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే యాజ్ పర్ ద గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ రూల్స్ యూ కాంట్ యాడ్ గ్రేస్ మార్క్స్ టు ది ఇంటర్నల్స్. అంటే ఇంటర్నల్స్ 0 అయినా ఉండొచ్చు, ప్రాబ్లం లేదు. ఎక్స్టర్నల్ ఇప్పుడు వచ్చేసరికి 31 ఉన్నాయి, ఇంటర్నల్స్ 0 ఉన్నాయి. 9 యాడ్ చేస్తే 40 వచ్చేస్తాయిగా. సో ఎక్స్టర్నల్కి ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు, కానీ ఇంటర్నల్ కలపరు అని అర్థం. మరి మీరు అడగొచ్చు ఏంటంటే, మరి ఇప్పుడు ఇంటర్నల్స్ 0 ఉన్నాయి కదా సార్, ఇప్పుడు 9 మార్క్స్ యాడ్ చేస్తే 31కి ఇంటర్నల్కి యాడ్ చేసినట్టే కంటే కాదండి. మీకు తేడా ఎక్కడ తెలుస్తుంది, మీకు ఇండివిజువల్ మెమో వస్తుంది, PCCMMలో CMM కూడా వస్తుంది. వచ్చిన తర్వాత
ఆ గ్రేస్ మార్క్స్ యాడెడ్ మెమో ఏదైతే ఉంటుందో దాంట్లో వీళ్ళు ఇంటర్నల్ ఒకవైపు ఎక్స్టర్నల్ ఒకవైపు కాలం ఉంటుంది కదా, ఇంటర్నల్ ఆ 0 అలాగే ఉంటుంది, కానీ ఎక్స్టర్నల్ వచ్చేసరికి 31 + 9 40 అలా యాడ్ అయ్యి వస్తాయి. అంటే డైరెక్ట్గా ఎక్స్టర్నల్కే మీకు 40 యాడ్ అయ్యి వస్తాయి అన్నమాట అందుట్లో. అంటే డైరెక్ట్గా మీరు ఎక్స్టర్నల్లోనే పాస్ అయినట్టు లెక్క, అంతేగాని ఇంటర్నల్ కలుపుతారు అని కాదు. ఓకేనా. ఇంకా కొంతమంది అయితే మరి ఇంటర్నల్స్ -1 ఉన్నాయి సార్, నేను ఆబ్సెంట్ అయ్యానని, అంటే అప్పుడు ఆబ్సెంట్ అయ్యాను -1 ఇచ్చారు సార్, మరి ఇంటర్నల్స్ -1లోకి పోయినాయి, అసలు అయితే 0 ఉంది నాకు, -1లో పోయి అది ఇండికేషన్ అండి, అంతేగాని మీకు మార్కులు రెడ్యూస్ అవ్వ, మీకు ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అది. ఓకేనా. సో ఎక్స్టర్నల్లో మీకు ఎంతకైనా కలుపుకోవచ్చు. ఇంకా చాలామంది అడుగుతూ ఉన్నారు, సార్ ఇప్పుడు 9 మార్క్స్ ఉన్నాయి, అయితే నాకు ఇంటర్నల్ ఇదే 8 ఉన్నాయి, ఎక్స్టర్నల్ వచ్చేసరికి నాకు 22 అయితే 31 కదా, 23 ఉన్నాయండి. అప్పుడు ఏమవుతుంది, 23 + 8 31, అప్పుడు 9 ఎగ్జాక్ట్గా ఉన్నాయి కాబట్టి 40 అవుతాయి పాస్. ఇప్పుడు ఇంటర్నల్ 9 ఉన్నాయి, అదే ఎక్స్టర్నల్ 23 ఉన్నాయి, 23 + 9 అంతా 32, కానీ కావాల్సింది 8 మార్కులే ఎక్స్టర్నల్లో, కానీ ఈ 9 మార్క్స్ మిగులుతున్నాయి కదా సార్. కానీ ఇప్పుడు గ్రేస్ మార్క్స్ యాడ్ చేసుకోవాలంటే కరెక్ట్గా సరిపడా 9 మార్క్స్ సరిపడే ఉండాలంట కదా సార్ అని చెప్పేసి అదొక పుకారు లేపారు. అప్పుడు అది కూడా తప్పే. మీ గ్రేస్ మార్క్స్ అనేవి ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే మీకు యాడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఎక్స్టర్నల్లో 8 కావాలంటే 8, అంటే ఎక్స్టర్నల్ ఇంటర్నల్ కలిపిన తర్వాత మీకు ఎన్ని మార్క్స్ అయితే తగ్గినాయో అది కూడా 9 లోపు ఉంటే 9 కనుక ఇస్తే అంతవరకు యాడ్ చేస్తారు, అంతకుమించి ఎక్కువ యాడ్ చేయరు మీకు, అర్థమవుతుందా. అదొకటి. మరి లేటర్ ఎంట్రీ వాళ్ళు అయితే 7, దానికి తగ్గట్టు ఉండాలి. ఈ 23, 22 ఈ రూల్స్ అప్లై అవ్వవు. ఓకేనా. సో మరి కొంతమంది అడుగుతున్నారు, సార్ నేను ఎక్స్టర్నల్లో పాస్ అయిపోయా, నేను లేటరల్ ఎంట్రీ, కానీ ఇంటర్నల్లో నాకు 11 మార్క్స్ వచ్చినాయండి, ఎక్స్టర్నల్లో 28 మార్క్స్ వచ్చినాయండి, 28 + 11 39 అండి, 1 మార్కు తగ్గింది. మరి ఎక్స్టర్నల్లో నేను పాస్ అయిపోయాను, ఇంటర్నల్లో నాకేమో 11 ఉన్నాయి, మరి ఇంటర్నల్కి ఏమో మీరు గ్రేస్ మార్క్స్ యాడ్ చేసుకోవడం కుదరదు అంటున్నారు, మరి ఇప్పుడు నేను మళ్ళీ సప్లీ రాసుకోవాల్సిందేనా అని చెప్పేసి అడుగుతున్నారు. ఎక్స్టర్నల్లో మీరు పాస్ అయినా కూడా గ్రేస్ మార్క్స్ యాడ్ చేసుకోవచ్చు, ఒకవేళ ఆ 2 కలిపితే 40 దాటకపోతే. 28 + 11 అంతా 39, 40 రావాలంటే 1 మార్క్ రావాలి, ఆ 1 మార్క్ తీసుకొచ్చి గ్రేస్ మార్క్స్ కలుపుతారు. అది ఎక్కడ కలుపుతారు, ఎక్స్టర్నల్ 28 ఉన్నాయి కదా, దానికి 1 కలిపితే 29 + 11 40, అర్థమవుతుందా. ఆ కేసులోనే పాస్ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి, మీకు ఇంకేమన్నా నేను మిస్ కొట్టాను అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఓకేనా. ఐ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.